ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు ఈస్ట్ గోదావరి డిస్టిక్ జిల్లా ప్రెసిడెంట్ని. త్రిబుల్ పామ్ ఆయిల్ కంపెనీలో నిన్న అంటే ఇప్పటికి 24 గంటల క్రితం తుమ్మలపల్లి రాజేంద్ర అనే కార్మికుడు అనుమానాస్పదంగా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మేనేజ్మెంటే ఇక్కడ అతనికి వసతి కల్పించి 13 నెలలుగా విధులు నిర్వహించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు ఎవరు కూడా తనకు అందుబాటులో లేరు. మరి కార్మికుడు చనిపోతే ఎవరికి చెప్పకుండా ఇక్కడి నుంచి తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్కి మృతదేహాన్ని తరలించడం జరిగింది. ఎవరికి చెప్పకుండా ఈరోజు మనం పోస్ట్మార్టం రిపోర్ట్ నిర్వహించడం కోసం వచ్చినటువంటి విఆర్ఓ కూడా ఈ విషయం మాకేమీ తెలియదని చెప్పడం కూడా జరిగింది. మరి ఈ మృతి ఈరోజు పేపర్లో వచ్చినట్టుగా కాకుండా అనుమానాస్పదంగా కుటుంబ సభ్యులందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఒక కార్మికుడు తన సంస్థలో చనిపోయినప్పుడు యాజమాన్యం బయటకు వచ్చి తన కుటుంబానికి తల్లిదండ్రులకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలాంటిది ఏమీ సమాధానం చెప్పుకోకుండా యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా కార్మిక కుటుంబాలని బయట వదిలేసి బయటికి రమ్మని లోపలికి సెక్యూరిటీ ద్వారా కబురు పంపినా వాళ్ళ మేనేజ్మెంట్కి ఫోన్ చేసినా ఎవరో కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. చాలా చిన్న వయసు, 23 సంవత్సరాల వయసు. మరి అలాంటి కుటుంబంలో కొడుకు చనిపోవడం తల్లిదండ్రులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఇదే యాజమాన్యం ఆధ్వర్యంలో ఫ్యాక్టరీల్లో అనేక సందర్భాల్లో ఘటనలు జరిగినాయి. తాడేపల్లిగూడెం మెయిన్ బ్రాంచ్లో కూడా ప్రమాదం జరిగి 3 కార్మికులు సజీవ దహనం అయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరో కూడా స్పందించట్లేదు. మేనేజ్మెంట్ దుర్మార్గంగా ఉండడం, జిల్లాలో అధికార యంత్రాంగం స్పందించకపోవడం చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఎక్కడికైనా సరే పోలీసు వారు శాంతి భద్రత దృష్టిలో వస్తున్నారు తప్ప అది పరిష్కారం కాదు. పరిష్కారం చేయాల్సిన డిపార్ట్మెంట్ కార్మిక శాఖ, పరిష్కారం చేయాల్సింది జిల్లా కలెక్టర్, పరిష్కారం చేయాల్సింది నియోజకవర్గ శాసనసభ్యులు. వీళ్ళెవరూ స్పందించకుండా పోలీసులు వచ్చి చర్చలు జరిపేదానికి ఇది అవకాశం ఉండేది కాదు. మేనేజ్మెంట్ పని చేయించుకుంటుంది, కార్మికుడు పనిచేస్తున్నాడు, కార్మిక సంఘాలు, కుటుంబ బంధువులు వచ్చారు కాబట్టి ఎప్పటికైనా మేనేజ్మెంట్ పై స్థాయిలో మేనేజ్మెంట్ కాకపోయినా ఇక్కడ ఏ కింద స్థాయిలో మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు వచ్చి మాట్లాడి పై మేనేజ్మెంట్కి సమాధానం చెప్పి కుటుంబానికి గౌరవప్రదంగా అంత్యక్రియలకు ఏర్పాటు చేసి తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఈరోజు యాజమాన్యం చెప్పినట్టుగానే అనుమానాస్పదంగా కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరిస్తే కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. దీని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం. బంధువులు బాడీని అక్కడ వదిలేసి సుమారుగా 70-80 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. ఎప్పటికైనా యాజమాన్యం బయటకు వచ్చి బంధువులతో మాట్లాడి గౌరవప్రదంగా వాళ్ళకి దహన సంస్కారం నిర్వహించి న్యాయం చేయాలని చెప్పేసి సీరియస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం.